విభేదాలు సృష్టించడం అసలు సభ్య సమాజంలో ఉన్నవండి. ఒక జర్నలిస్ట్ అని ముసుగేసుకుని ఏంటి ఈ మాటలు, ఏంటి ఆ భాష ఏంటి? జర్నలిస్టులు అంటే ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యగా వారధిగా ఉంటూ గద్దర్ గారిని పవన్ కళ్యాణ్ మోసం చేశారని కూడా సదరు జర్నలిస్ట్ గారు అన్నారు, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు. అదేవిధంగా వాడు వీడు అని కూడా మాట్లాడి చాలామంది ఎలా మాట్లాడుతున్నారంటే ఆయన చాలా పెద్ద మనిషి అండి, ఆయన అందరినీ కూడా అలాగే మాట్లాడతారు కాబట్టి అలా మాట్లాడారు అంటున్నారు యాదగిరి గారు. విలువలు లేని జర్నలిజంని నేను జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ అంటారండి, పచ్చిగా చెప్పాలంటే బ్రోకరిస్ట్ అంటారు. తప్పండి, మీరు ఆ మాటని వెనక్కి తీసుకోండి. తప్పండి, మీరు అనకూడదు, అలా మాట్లాడకూడదు. అలాగండి, నేను ఒక జర్నలిస్ట్ గా వర్క్ చేశానండి. జర్నలిజానికి ఒక నైతిక విలువలు ఉన్నాయి. ప్రతి సమాజాన్ని గౌరవించాలి, ప్రతి వ్యక్తుల్ని గౌరవించాలి, రాజకీయ పార్టీని గౌరవించాలండి. సినిమా కళాకారుల్ని ప్రాణం పెట్టి రాసినటువంటి సాంగుల్ని ఆయన ఏనాడైతే బూతు పాటలు అన్నారో ఆయన మీద నాకు గౌరవం పోయింది. ఒక జర్నలిస్ట్ కి ఉండవలసినటువంటి అర్హత ఆయన కోల్పోయారండి. రైట్, ఇప్పుడు ఏమంటారు? రేపు 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏదైతే సభ పెడుతున్నారో దానికి ఇప్పుడు మొన్న మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందంటారా? పెద్ద మూవీ రకంగా ఆపుతారు, దీని వెనకాల ఏమైనా రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయంటారా? అసలు ఏంటంటారా ఆయన మాట్లాడిన మాటలు? తెలంగాణ ఉద్యమం ఇవన్నీ అయిపోయిందండి. తెలంగాణ సాధించుకున్నారు, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు. ఒక ప్రొఫెసర్ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అసలు మోకాలికి బోర్డుకి లింక్ పెట్టడం ఏంటి? నేను జర్నలిస్ట్ అని చెప్పి ఎవరినైనా అలాగంటాను, ఎవరినైనా అలా తిడతాను అంటే ఇది సభ్య సమాజం సార్. ఇది మన ఇష్టం వచ్చినట్టు తిడతాకి అసలు నాకు చాలా బాధ కలిగింది. నేను ఒక రచయితనండి, నేను ఒక రచయితగా ఉండి నాలాంటి రచయితలు ఎంతో మంది అండి గురువులుగా ఆదర్శంగా తీసుకుంటాం. ఇవాళ వేటూరు సుందరరామూర్తి గారికి తెలుగు జాతీయ అవార్డు, ఉత్తమ జాతీయ అవార్డు వచ్చిందండి. జాతీయ అవార్డులను కూడా వదులుకున్నారు తెలుగు భాష కోసం. అటువంటి మహానుభావుల యొక్క సేవలు, వాళ్ళు రాసినటువంటి రచనలు, వాళ్ళు గారు పాడితే వాటికి బూతు మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నావు. తెలంగాణ రజాకారుల ఉద్యమాల గురించి అనేక సాహిత్యం రాశారు. వాళ్ళందరినీ కూడా ఆక్షేపించినట్టే కదండి ఈ రోజున ఆయన మాట్లాడే మాటలు. ప్రతి మాట కూడా ఆయన బూతు మాటలు ఆయన మాట్లాడుతున్నారు. తెలుగు కవులు రచనలు బూతులు కాదండి, ఆయనే బూతు మాటలు మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ ముసుగేసుకుని బూతు మాటలు మాట్లాడుతున్నారు. ఒక జర్నలిస్ట్ అంటే ఒక గౌరవం. జర్నలిస్ట్ అంటే ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యగా అనుసంధానంగా ఉండి ప్రజా సమస్యలని ప్రభుత్వ పాలక దృష్టికి వెళ్లి వాటిని పరిష్కరించేవాడే నిజమైన జర్నలిస్ట్ అండి. అటువంటి ఇప్పుడు ఆర్టికల్ 19(1) స్వేచ్ఛ అన్నారు. ఆర్టికల్ 19(2) ఏం చెప్తుందో అది కూడా చదవాలిగా. గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక ట్వీట్ చేశారంట. పొన్నం ప్రభాకర్ గారు రేపు సభకు వచ్చేటప్పుడు ఆయన క్షమాపణ చెబితేనే సభ జరిగేటట్టుండదు, ఆ తర్వాత మా చేతులు క్షమాపణ చెప్పాలి. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి, ఈయన క్షమాపణ చెప్పాలి. పాసం యాదగిరి గారికి అలా సంబంధం ఏంటి ఈ గొడవలోకి రావడానికి? అసలు ఆయన సంబంధం ఏంటి? ఆయన విషయం ఉందా? తెలంగాణ ప్రజలకి నేలకు ముక్కు రాసి పాసం యాదగిరి గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ కవులు గతంలో కొంతమంది నేతల దిష్టిగళ్ళు కోనసీమకు తగిలాయేమో అని ప్రజల మనోభావాన్ని దెబ్బతీశారంటున్నారు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా. ఒకటి సార్, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి పోవాలని ప్రతి తల్లి కూడా బిడ్డకు కూడా దిష్టి తీస్తుంది. అలా అయితే దిష్టి తీసిన వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలా? ఎవరైనా సరే పచ్చగా ఉన్నాయి అన్నారు, ఈ రోజున పచ్చగా లేవు అని అన్నారు. దానికి తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమాపణ చెప్పాలి? తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలకు చెప్పాలంటున్నారు. తెలంగాణ ప్రజల్ని అవమానించాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి ఇటువంటి నాయకులు చెప్పాలి. ఈ రోజున ఉస్మానియా విద్యార్థులు ఎంతో మంది తమ జీవితాన్ని నాశనం చేసుకుని, శ్రీనివాస గౌడ్ లాంటి కానిస్టేబుల్ గాని, శ్రీకాంతాచారి గాని ఎంతో మంది బలిదానాలు చేసి, ఆత్మహత్యలు చేసి, జాబులు పోగొట్టుకుని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని తెలంగాణ సాధించుకుంటే, ఈ రాజకీయ నాయకులు కొన్ని కుటుంబాలు మాత్రమే పరిపాలన చేసి మిగులు బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణని లోటు బడ్జెట్ లోకి మార్చి అప్పులు కుప్పలు చేసినందుకు వీళ్ళు తెలంగాణ వాదంతో పేరుతోటి అనేక కుటుంబాలని రెచ్చగొట్టి చావులకి గురయ్యి వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు టికెట్ లేకుండా రాజకీయ పబ్బం గడుపుకుని రాజకీయాల్లో కులాలు ప్రాంతాలు రెచ్చగొడతాను. వీళ్ళు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అందులో పాషా యాదగిరి గారు కూడా చెప్పాలి. వీళ్ళంతా కూడా పాషా యాదగిరి గారు తెలంగాణ కోసం కొండగొట్టు ఆంజనేయ స్వామి గారి కోసం 35 కోట్లు ఇచ్చారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేయించారు. అలాగే ఖమ్మంలో ఉండేటువంటి శ్రీజాని ఒక తెలంగాణ చిన్నారికి క్యాన్సర్ సోకితే ఆయన దాన ధర్మాలు చేశారు, ఆయన వైద్య ఖర్చులు పెట్టుకున్నారు. అలాగే తెలంగాణ జీసస్ అనాథాశ్రయం చేశారు. ఆదిలాబాద్ లో అనేక తండా ప్రాంతాలకి తాగునీటి సమస్య చేశారు.
అలాగే బైకర్ హోదా అని చెప్పి ఒక తెలంగాణ క్రీడాకారుడికి సహాయం చేశారు. తెలంగాణలో వరదలు వస్తే ₹1,00,00,000 సహాయం చేశారు. ఇటువంటి వ్యక్తులా మీరు మాట్లాడింది? తెలంగాణ అయ్యప్ప గారు ఒక మాట వినాలి. ఎక్కడో ఒక దగ్గర ఆదిలాబాద్లో ఒక బోరు వేపించినంత మాత్రాన, ఎక్కడో టీటీడీ నిధుల నుంచి ఏదో ఇచ్చినంత మాత్రాన, ఎక్కడో ఒక చిన్న మేలు చేస్తే చాలామంది చేశారు అట్టండి. పవన్ కళ్యాణ్ గొప్ప ఏంటి దీనిలో అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఒక ప్రాపర్గా నిలబడే తత్వం లేదు అని మాట్లాడే దానికి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీ జీవితాలు పెట్టుకుని పాస యాదగిరి గారు 500 గజాలు సైటు ₹1,00,00,000 తీసుకున్నారు. ఆయన తెలంగాణ ప్రజలకి, తెలంగాణలో బలిదానంతో ఆత్మార్పణం చేసుకున్న కుటుంబాలకి ఎంతమందికి ఆయన ఆదుకున్నారు, ఆయన డబ్బు ఎంత ఇచ్చారు, ఒక శ్వేతపత్రం విడుదల చేయమండి. అక్కడికి వచ్చే వాళ్ళకి ఎవరు పాసం యాదగిరి గారు కాదండి, మీరు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక ఆదిలాబాద్ తండాలో ఒక డేపిచ్చినంత మాత్రాన గొప్పగా చెప్తున్నారు, ఏదో 35 కోట్లు ఇచ్చినంత మాత్రాన గొప్పగా చెప్తున్నారు. టీటీడీకి సంబంధించి ఏదో వస్తే ఇంత చిన్న చిన్న విషయాలకే గొప్ప అయితే బోళ్ళంత మంది ప్రాణదానాలు చేశారు. వాళ్ళ గొప్ప ముందు పవన్ కళ్యాణ్ ఎంత అంటున్నారు వాళ్ళు? అదే సార్, ఆ ప్రాణదానాలు చేసినటువంటి కుటుంబాలని కేసీఆర్ గారు ఎంత ఆదుకున్నారు, రేవంత్ రెడ్డి గారు ఎంత ఆదుకున్నారు. ఆ కుటుంబాలు ఇప్పటికీ కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. ఆ కుటుంబాలను ఆదుకోలేదు. ఆ కుటుంబాలు ఇంకా రోడ్డున పడ్డాయి. తెలంగాణలో అనేక రేప్ కేసులు జరిగినాయండి. వాళ్ళకి ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఉంది, దాని గురించి మాట్లాడమనండి. అసలు తెలంగాణ సమస్యలు వదిలేసి ప్రాంతాల వర్గాల విభేదాలతో కొట్టుకోవడం ఏంటండి? ఇప్పుడు ఇంకొక మాట, మీరు ముఖ్యమంత్రి కాదు, జస్ట్ ఉప ముఖ్యమంత్రి. మీ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి నువ్వు రాజకీయం చేసుకో, ఇక్కడికి వచ్చి నువ్వు ఏదో చేస్తామంటే ఊరుకోమంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? ఏమండి, దేశం అంతా మనదే, ఈ దేశం మనదే. దేశం అంతా కూడా దేశ సౌభ్రాతృత్వం కలిగిన వాళ్ళం. ఒక తెలంగాణ ఏంటి, ఎక్కడికైనా వెళ్తామండి. కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. పేడ బిర్యానీ అని, కుండ బిర్యానీ. మళ్ళీ గ్రేటర్ ఎన్నికల్లో వస్తే ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు చాలా మంచి వాళ్ళు, ప్రేమికులు అని. ఈ రోజున తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ నాయకులు కూడా టీటీడీలో స్థానం కల్పించి వాళ్ళ టీటీడీ బోర్డు మెంబర్లుగా మనం తీసుకున్నటువంటి సహృదయమైనటువంటి హృదయం కలిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనలేదు. ఒకటి గుర్తుంచుకోవాలి మీరు అయ్యప్ప గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఎప్పుడు పొరపచ్చాలు లేవు. వాళ్ళు ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు. నేతల మధ్య ఏదైనా ఉంటే ఉండుండొచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రజలు మాత్రం ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గుండెలోనే పెట్టుకుని చూశారు కదా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా? అనలేదు కదా సార్. వీళ్ళ రాజకీయం పబ్బం గడుపుకోవాలి. వీళ్ళ జీవితాలు కనీసం ప్రజలు గుర్తించట్లేదు. వీళ్ళు భయపడిపోతున్నారు. అయ్యా మమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారు అన్నప్పుడు ఎవరినో ఒకరు తిట్టాలి. కాబట్టి పాసు యాదగిరి లాంటి వాళ్ళు తన ఉనికిని చాటుకోవడానికి, తన లైమ్ లైట్ లోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేస్తే వస్తామని చెప్పి చేశారు. దానికేమో తెలంగాణ వాదం అని ఇంకోటి పులుముతున్నారండి. నేను ఒకటి చెప్తున్నాను, తెలంగాణ మనది, ఆంధ్రప్రదేశ్ మనది. రెండు కళ్ళు. ఒక తల్లికి పుట్టినటువంటి ఇవన్నీ వద్దనే కదా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మేము పాలించుకుంటామని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నది అంటున్నారు. సార్ మీకు ఒక్కటే చెప్తున్నాను సార్, జనగణమన పాడేటువంటి హక్కు లేదు అలా మాట్లాడిన వాళ్ళకి. దేశంలో కూడా వింధ్య, సాత్పూర, గోదావరి నదులతోటి సస్యశ్యామలమైనటువంటి ఈ దేశాన్ని మనం ఒక జాతీయ గీతంగా ఆరోపిస్తున్న ఒక ప్రాంతాన్ని, ఒక వర్గాన్ని. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఒక ప్రాంతీయవాదం ఉండకూడదు. దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సమాన దృష్టితో చూడాలి. భిన్నత్వంలో ఏకత్వం, ఏక పౌరసత్వం. ఎక్కడైనా సరే భారతదేశంలో బతికేటువంటి హక్కు భారతీయులకు ఉంది. ఎవరయ్యా ఇప్పుడు జర్నలిస్ట్ అన్నారు, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ మర్చిపోయావా? రాజ్యాంగం ఏం చెప్తుంది? దేశంలో ఉండేటువంటి ఏ ప్రాంతానికైనా సరే వెళ్ళి బతికే హక్కు రాజ్యాంగం చెప్తుంది. మరి రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ సొంత ఎజెండా తోటి సొంత మాటలు మాట్లాడి అసలు ఏం మాట్లాడండి? ఆ మాటలు మాట్లాడుతున్నారా? ఆ వయసు తగ్గట్టుగా మాటలు మాట్లాడారు యాదగిరి గారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ మాట అన్నారు. చెప్పండి. నేను జర్నలిస్ట్ గా కొన్ని విలువలు ఉన్నాయి సార్. ఇస్తా అందరికి సార్. ఒక 5 minutes నేను పదం మాట్లాడా. నేను ఆ పదాన్ని మీరు వెనక్కి తీసుకోమన్నారు. నేను వెనక్కి తీసుకోవాలంటే బహిరంగంగా ఆయన సినిమా కళాకారులకి, కవిత్రులకి, రచనలకి అందరికీ కూడా క్షమాపణ చెప్పినప్పుడు నేను నా మాట వెనక్కి తీసుకుంటాను. రైట్, మనతోటి మళ్ళీ మాట్లాడతారు. మనతోటి రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బండారు రామ్మోహన్ గారు నమస్తే సార్. సార్, ఎలా చూస్తారు గత 2 రోజులుగా 4-5 రోజులుగా ఏం జరుగుతుందో మీకు తెలుసు, మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు.